కోర్టునే మోసం చేస్తున్న నా భర్త ఇల్లంగి చిట్టిబాబుపై చర్యలు తీసుకోవాలని విలేకరుల సమావేశంలో చిట్టిబాబు భార్య ఇల్లంగి భవానీ పలు విషయాలు వెల్లడించారు. 2002లో కుక్కునూరు మండలం ఉప్పెడ గ్రామంలో చిట్టిబాబుతో వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా వెస్ట్ బెంగాల్ తీసుకెళ్లడం జరిగింది. 2 సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోయేసరికి చిట్టిబాబు ఇబ్బందులకు గురిచేశాడు. డాక్టర్లు చిట్టిబాబుదే ప్రాబ్లం అని తెలియజేయడంతో అక్కడి నుండి వెళ్లిపోయిన చిట్టిబాబు అనంతరం మందులు వాడడంతో వారికి 2 సంతానం పాప బాబు జన్మించడం జరిగింది. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భీమవరం అమ్మాయితో బెంగళూరులో అక్రమ సంబంధం పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుండి భార్య బిడ్డలకు దూరంగా వివాహేతర సంబంధం పెట్టుకుని బయటనే ఉంటున్నాడు చిట్టిబాబు. గత్యంతరం లేని పరిస్థితులలో బిడ్డలను సాదుకోలేక 2013లో కోర్టును ఆశ్రయించడంతో ప్రతి నెల 20,000 రూపాయలు మెయింటెనెన్స్ ఇస్తూ వస్తున్నాడు. 7 సంవత్సరాల క్రితం 30,000 రూపాయలు ఇవ్వవలసిందిగా కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి 20,000 రూపాయలే ఇస్తూ వస్తున్నాడు. 10,000 రూపాయలు ఇవ్వకుండా ఉండడంతో దాదాపుగా 10 లక్షల రూపాయలు వీరికి ఇవ్వవలసి ఉంది. ఈ నేపథ్యంలో కుమారునికి 18 సంవత్సరాలు నిండడంతో అతనికి మెయింటెనెన్స్ ఇవ్వను అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. గురువారం 10 లక్షల రూపాయలు వారికి ఇచ్చినట్లుగా దొంగ ట్రాన్సాక్షన్ కోర్టుకు సమర్పించాడు చిట్టిబాబు. 10 లక్షలు ఇస్తే మా అకౌంట్లో క్రెడిట్ అవుతాయంటూ చిట్టిబాబు భార్య భవానీ స్టేట్మెంట్ తీసుకుని విలేకరుల సమావేశంలో చూపిస్తూ వెల్లడించింది. చిన్ననాటి నుండి తండ్రి ప్రేమను చూడకుండా పెరిగామని, నేడు మా నాన్నను కోర్టు మెట్ల మీదనే చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, ఏనాడు కూడా మమ్మల్ని మంచిగా దగ్గరకు తీసుకోలేదని, మాకు ఇవ్వవలసిన మెయింటెనెన్స్ కూడా ఇవ్వకుండా కోర్టుని తప్పుదోవ పట్టించాడని, అతడిపై చర్యలు తీసుకొని మా అమ్మకు మాకు తగిన న్యాయం చేయాలని, మా నాన్న మా దగ్గరే ఉండే విధంగా కోర్టు అధికారులు సహాయం చేయాలని కుమార్తె కుమారుడు కోరుతున్నారు. భార్యగా భవానీ పేరు ఎస్ఆర్లో ఉన్నదని, మా పేర్లు దాంట్లో నుంచి తీపించే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. అన్ని దొంగ సర్టిఫికెట్లు తీసుకువచ్చి అధికారులను కోర్టును మోసం చేస్తున్నాడని, ఉన్నత ఉద్యోగం చేస్తూ ఉన్నతాధికారులను మోసం చేస్తున్న ఇతనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు తగిన న్యాయం జరిగేలా చూడాలని బిఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులను, కోర్టు వారిని బాధితురాలు భవానీ కుమార్తె కుమారుడు కోరుతున్నారు. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్లో సబ్ డివిజన్ ఆఫీసర్ విజయవాడ బెంచ్ సర్కిల్లో విధులు నిర్వహిస్తున్నాడు ఇల్లంగి చిట్టిబాబు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో భార్య ఉండగా 498 కేసు కోర్టులో నడుస్తుండగానే 2015లో సిద్ధపత్తుల ఆరుద్రను వివాహం చేసుకున్నాడు చిట్టిబాబు. ప్రస్తుతం 3వ వివాహం చేసుకున్న వారి కొరకు భార్య బిడ్డలను కాదంటూ కోర్టుని మోసం చేస్తున్న భర్త చిట్టిబాబుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు భార్య భవానీ. రెండు 2001లో మాకు ఎంగేజ్మెంట్ అయింది సార్. 2002లో నాకు పెళ్ళి అయిందండి. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఉప్పేరులో కుక్కునూరు మండలం ఉప్పేరు గ్రామంలో మాకు మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన తర్వాత వెస్ట్ బెంగాల్ కలకట్టాలో ప్లేస్మెంట్ వచ్చింది అతనికి పోస్టింగ్. వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోయాము. అక్కడ ఉన్న తర్వాత వెస్ట్ బెంగాల్ ఉన్న తర్వాత కొంచెం పీరియడ్స్ ప్రాబ్లం వల్ల నాకు పిల్లలు పుట్టడం లేట్ అయింది. 2 ఇయర్స్ అప్పటికే టార్చర్ పెట్టారు నన్ను. 2 ఇయర్స్ పిల్లలు పుట్టట్లేదు, పంది గంటుంది, పిల్లలు చెట్టు పూస్తుంది, అట్లా టార్చర్ పెట్టేసి నీకు ఆడతాను లేదని బాగా టార్చర్ చేసి హింసించి ఒక అమ్మాయితో అక్కడే అఫైర్ పెట్టుకున్నాడు. అఫైర్ పెట్టుకుంటే మేము హాస్పిటల్లో అవన్నీ చెక్ చేసుకుంటే నాకు అంతా ఓకే అయింది. నాకు ఎంత పరంగా నాకు బాగానే ఉంది. అతను చెకప్ చేయించుకోమంటే నేను చేయించుకున్నాను. అక్కడే పారిపోయాడు. రూమ్లో నుంచి డాక్టర్ రూమ్ నుంచి బయటికి పారిపోయాడు. టెస్టులు చేస్తే అతని దగ్గర ప్రాబ్లం ఉంది. తర్వాత టెస్టులు చేసిన తర్వాత అతను మెడిసిన్ 1 వీక్ వాడిన తర్వాత సెట్ అయింది. మాకు పెద్ద బాబు కడుపులో పడ్డాడు. 3వ నెల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకొని కలకత్తా నుంచి నన్ను బాగా కొట్టి చిత్రహింసలు పెట్టేటాడు. ఆ అమ్మాయితో అఫైర్ పెట్టుకొని అమ్మాయిది వచ్చి భీమవరం అండి, గునిపూడిలో ఉంటుంది. భీమవరం అమ్మాయి, ఆమె బెంగళూరులో జాబ్ చేసేది. అతను వెస్ట్ బెంగాల్ కలకత్తా నుంచి ఫ్లైట్లో బెంగళూరు అయిపోయాడు. నన్ను వదిలేసి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వెళ్ళిపోతే నేను ఆ ఆఫీస్లో అంతా వెతుక్కొని ఎక్కడున్నాడు ఏంటని అతని గురించి ఎత్తుకొని టెన్షన్ పడుకుంటూ ప్రెగ్నెంట్గా ఉండి అతను ఎత్తుకుంటూ సరిపోయింది. నాకు ఏమీ కూడా ఇంట్లో కూడా ఏమి పెట్టేటోడు కాదు, తిట్టాను కూడా. పక్కన వెస్ట్ బెంగాల్ మా పనామ ద్వారా నేను కొడుతున్నా తిట్టిన అమ్మాయి దగ్గర కప్పెండం చేసేటోడు. వెస్ట్ బెంగాల్ నుంచి బెంగళూరు ఫ్లైట్లో. ఆ ఫ్లైట్ డబ్బులు ఉంటే 1 మంత్ సరిపోతాయి కానీ మన ఆంధ్రాలో ఎందుకు ఇట్లా వెళ్ళడం బాగా ఉండొచ్చు కదంటే మా చుట్టాలే అవుతారు. ఆయన మేనమామ కొడుకు. అలా ఎందుకు బాగా అంటే నీకెందుకు నా ఇష్టం ఉంటే లేదా దెంగేసి నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళిపో, నాకు డైవర్స్ కావాలనేసి నన్ను బాగా టార్చర్ చేసేటాడు. అలానే ఉన్నాను అక్కడ. ఉన్న తర్వాత క్రిస్మస్కి మేము హాలిడేస్ వచ్చి ఇంటికి వచ్చాము. మాకు ఉప్పేరు వచ్చాము. ఉప్పేరు వస్తే ఉప్పేరులో ఉన్నప్పుడు నేను తీసుకున్నాను అవసరం లేదు, నాకు ఇక్కడే ఉండిపో, నేను ఒక్కనే వెళ్ళిపోతాననేసి నన్ను వదిలేసి వెళ్ళిపోతా ఉండేటో. అయినా సరే వెంటబడి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అట్లనే ఉన్నాము. ఉన్న తర్వాత ఒకసారి బాగా కొట్టాడు. కొట్టే స్లీపింగ్ పీస్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ బతిలాడి
అలాంటి తప్పులు చేయను అది తీసి నన్ను కన్విన్స్ చేస్తున్నాడు. పాప కడుపులో పడింది. పాప డెలివరీ వరకు కూడా అక్కడనే ఉన్నాను. ఉన్న తర్వాత నన్ను తలకా పగలు కొట్టేశాడు. మళ్ళీ నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నాకు డైవర్స్ కావాలి, సైన్ పెట్టాను. అక్కడే డైవర్స్ పేపర్స్ తీసుకొచ్చాడు. తీసుకొస్తే నేను పెట్టను, ఏదన్నా కేసు ప్రకారం ఉంది, నేను రూల్స్ సివిల్స్ ప్రకారంగా వెళ్తాను, నేను ఒక కోర్టు ప్రొసెస్ ఉంది అట్లానే వెళ్తాను అని చెప్పాను. చెప్తే సరే అనేసి ఇంటికి తీసుకొచ్చాడు. గట్టిగా బలవంతం చేసి ఇంటికి రాను నేను అన్నా సరే, నాకు ఇంటి దగ్గర పని ఉంది మనం వెళ్దామని చెప్పేసి బలవంతంగా తీసుకొచ్చేసి నన్ను ఇక్కడ వదిలేసి బెంగళూరు వెళ్ళిపోయాడు. అలా చేశాడు సార్. తర్వాత ఇక అతను పాప పుట్టి వచ్చేసిన తర్వాత ఇక్కడే వదిలేశాడని మమ్మల్ని వదిలేసి తలక పగలు కొట్టాడని నేను వెళ్ళి కేసు పెట్టాను. కుక్కునూరు వచ్చాము, అతను ఒక్కడే వెళ్ళిపోతున్నాడు అంటున్నాడు, తీసుకెళ్ళానని కుక్కునూరు పిఎస్ దగ్గర మేము వెళ్ళి కేసు పెట్టాను సార్. 498 కేసు పెట్టినప్పుడు అమ్మాయిని కూడా ఇన్వాల్వ్ చేసి, మధ్యలో ఉన్న రేవతి అనే అమ్మాయిని కూడా ఇన్వాల్వ్ చేసి కేసు పెడితే ఇక్కడ భద్రాచలంకి కోర్టుకు వచ్చాము సార్. అక్కడ నుండి కలిసే ఉన్నాము. భద్రాచలం కోర్టుకు వచ్చింది, కోర్టుకు రావాలనేసి అంటే కోర్టుకు వస్తే కోర్టుకు వచ్చిన తర్వాత కేసులో అమ్మాయిని తొలగించారు సార్. కుక్కునూరు స్టేషన్లో కేసు అయినప్పుడు సర్కిల్ అశ్వరపేట ఉంది సార్. అశ్వరపేట సర్కిల్కి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే, మీరు అమ్మాయి మ్యారేజ్ కానీ అమ్మాయి మీదకి వస్తే ఎలా, అమ్మాయిని కేసులో ఉంటే బాగోదంటే, సరే నన్ను కాపురానికి తీసుకెళ్తే నాకు ఓకే సార్, అమ్మాయిని వదిలేస్తే అంటే సరే నేను కాపురానికి తీసుకెళ్తానని కోర్టులో అక్కడ సర్కిల్ దగ్గర ఒప్పుకున్నాడు సార్. కుక్కునూరు మన అశ్వరపేట సర్కిల్ స్టేషన్లో ఒప్పుకున్నాడు. ఆ అమ్మాయి కేసులో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నన్ను ఇక్కడే వదిలేశాడు సార్, తీసుకెళ్తానని అబద్ధం చెప్పి ఆ అమ్మాయిని కేసు నుండి తొలగించారు. ఇక్కడ భద్రాచలం కోర్టులో కేసు నడుస్తుంది సార్. ఇప్పుడు మెయింటెనెన్స్ కేసు వేసాము, 2013లో వేసాం. అప్పటి నుంచి మళ్ళీ నేను కాపురాన్ని తీసుకెళ్ళడానికి అక్కడ ఎక్కడికి రాలేదు సార్. నేను ఐసిడిఎస్ ఆఫీస్ ఖమ్మంలో స్త్రీ సంక్షేమ శాఖ అక్కడ మీటింగ్ పెట్టించాను సార్. పెట్టిస్తే నన్ను టార్చర్ చేసింది, నాకు వద్దని వదిలేశాడు. ఇక్కడ భద్రాచలంలో సిపిఎం పార్టీ వాళ్ళ ఆఫీస్ దగ్గర పెట్టించాం సార్. ఇక్కడ ఒక క్లబ్ సీతారామ క్లబ్ దగ్గర పెట్టించాం సార్ పెద్దల సమక్షంలో. అక్కడికి నేను తీసుకెళ్ళాలని చెప్పాడు సార్, పిల్లల్ని నన్ను తీసుకెళ్ళాను. అయితే వాళ్ళ చెల్లి ఏమందంటే సార్, వాళ్ళ చెల్లి మా అన్నయ్య చేసాము సార్, వాళ్ళ చెల్లిని మా సొంత అన్నయ్య చేసాము. ఆమె నేను తీసుకెళ్తాను మా అన్నయ్య దగ్గర వదిలేసి వస్తానని ఆమె చెప్తే ఆమెతో పాటు మేము వెస్ట్ బెంగాల్ కలకట్ట వెళ్ళాం సార్. 2 పిల్లలు నేను వెళ్ళాం. వెళ్తే అతను లోపల నుండి లోపలికి రానిలేదు సార్, మమ్మల్ని లాకేశాడని డోర్ పగలు కొట్టాను సార్. పగలు కొడుతుంటే వీడియో తీసుకొచ్చి జడ్జి గారి దగ్గర పెట్టారు సార్. పెడితే మమ్మల్ని లోపల రానిపోతే మేము అక్కడ బెంగాలీ వాళ్ళతో మాట్లాడాను సార్. నేను వెడ్డడి వైఫ్ని, నన్ను రావద్దు అంటున్నాడు. మరి మేము జర్నీ చేసి వచ్చాము, కనీసం ఎక్కడ ఉంటాం సార్ అంటే 3 డేస్ కూడా లోపల కూడా ఉన్నాయి సార్. నేను అక్కడ నుండి టికెట్ చేయించుకొని పెద్దలతో మాట్లాడితే కేసు నడుస్తుంది 498, మీరు రాకూడదమ్మా, ఏదైనా మీకు వస్తుంది ఎఫెక్ట్, వెళ్ళిపోండి అంటే మేము టికెట్ చేయించుకొని వచ్చాం సార్. ఇక్కడే ఉండిపోయాం సార్. అప్పటి నుంచి మమ్మల్ని ఇంట్లోకి రానిలేదు. ఆ చెల్లి అన్న ఒకటైపోయి నా ఇంట్లో సామాన్లు అవన్నీ అతను షిఫ్ట్ చేసుకొని మార్చేసుకొని పట్టుబట్టలతో ఆ రోజున వచ్చాం సార్ మేము. అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయి మమ్మల్ని కాపురాన్ని కూడా తీసుకెళ్ళాలి సార్. మెయింటెనెన్స్ కేసు నడుస్తుంది, కటింగ్స్ అన్నీ పోను. మాకు కోర్టులో 3 కలిపి 20,000 వస్తుంది సార్. దానికి ఇప్పుడు వేరే పెళ్లి చేసుకొని మాకు తెలియకుండా నాకు డైవర్స్ అయిందని చెప్పుకుంటూ ఒక ఆమెను పెట్టుకొని తిరుగుతున్నాడు సార్ మొత్తం. నిన్న కోర్టులో వాయిదా జరిగింది సార్. దానికి మాకు పెండింగ్ డబ్బులు ఉన్నాయి సార్, కోర్టు నుంచి రావాలి. అవి 9 lakhs అయినాయి సార్ డబ్బులు. ఆ డబ్బుల్లో వచ్చేసి నేను 10 లక్షలు మన అగ్రిమెంట్ ఒప్పేసుకుంది. మా అత్తగారు మా మరిది సమక్షంలో నేను అగ్రిమెంట్ ఒప్పుకుంది. మెయింటెనెన్స్ అసలు నాకు అవసరం లేదని ఒప్పుకుందని, 10 లక్షలు ఇచ్చేది లేదని కోర్టులో జడ్జి గారి ముందు తీసుకొచ్చి చూపించాడు సార్. అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని చెప్పాడు సార్. అకౌంట్ నేను ట్రాన్సాక్షన్ చేసి తీసుకొచ్చి చల్లగుట్లో చర్ల బ్యాంక్ నా అకౌంట్ సార్. అందులో 10 lakhs ఏం పడలేదు సార్ నా అకౌంట్లో. అతని అకౌంట్లో పడ్డట్టుగా చూపిస్తున్నాడు, ఫేక్ తీసుకొచ్చి. అది నేను సైన్ చేసినట్టుగా. పిల్లలకు రావాల్సిన డబ్బులు మెయింటెనెన్స్ కూడా ఇవ్వట్లేదు సార్. కోర్టు ఆర్డర్ ఇవ్వమని, కోర్టులో ఆర్డర్ వేసి ఇవ్వమని చెప్పినా కానీ కోర్టుని ధిక్కరించి ఎన్నిసార్లు కోర్టు ఆర్డర్లు డబ్బులు కట్టమన్నా కట్టట్లేదు సార్. ఒక అమ్మాయిని వేసుకొని ఒక పెద్ద ఆంటీ, నువ్వు ఆంటీని వేసుకొని తిప్పుతున్నాడు సార్. నాకు మ్యారేజ్ అయింది, నాకు డైవర్స్ అయిపోయింది, ఇచ్చేసింది అని ఆమెను పెట్టుకొని ఆమెతో అక్కడే ఉంటున్నాడు సార్ అతను. వెస్ట్ బెంగాల్లో మేము రాగా నాకు అక్కడ కాపురం పెట్టేశాడు. ఇక్కడ 498 కేసు నడుస్తుంటే ఆమెను తీసుకుని వెళ్ళి అక్కడ కాపురం పెట్టేశాడు సార్. నాకు చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేసి చెప్తే నేను అక్కడ ఎంక్వైరీ చేసుకుంటే ఆమెతో అక్కడ కాపురం పెట్టాడు. నేను ఆయన అడిగి ఫోన్ చేసి మ్యారేజ్ చేసుకున్నావా ఏంటి అని అంటే అతను ఫోన్ చేస్తే ఆమె ఎత్తేసారు. ఆమె మాట్లాడుతుంది, ఫోన్ ఎత్తినప్పుడల్లా ఆమె మాట్లాడుతుంది. వల్గర్ లాంగ్వేజ్గా పిల్లల్ని మమ్మల్ని తిడుతుంది సార్. మా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి సార్. చేస్తారు ఒక ఆయన పిల్లి బాలరాజు గారు అని ఏఈ, అతను మా పెళ్లికి వచ్చారు సార్ 2001లో. ఆ పెళ్లి ఫొటోస్లో కూడా ఉన్నారు సార్ ఆయన. అతను మళ్ళీ రెండో పెళ్లి కూడా వాళ్ళకి కూడా వెళ్ళాడు సార్. అతను పెద్ద మనిషిగా ప్రవర్తిస్తూ అతను కూడా ఇట్లా ఇన్వాల్వ్ అయ్యి మా కాపురాన్ని కూడా అతను ఇట్లా ఆగం చేశాడు సార్. ఈమె కూడా వచ్చి ఇప్పుడు నేనే భార్యను, నువ్వు ఎక్కడ భార్య, నేను కోర్టు దగ్గర బయట ఆరులో నేనే భార్య, నువ్వు ఎక్కడ భార్య, నీకేం సంబంధం లేదు, నీకు అసలు నీకు తలుసుకుంటే మీకు డబ్బులు రాకుండా ఆఫ్ చేస్తాను అని మా మీద దౌర్జన్యం చేసింది. పిల్లల మీద మా మీద దాడి చేసి వల్గర్ లాంగ్వేజ్గా తిడుతుంది సార్.
బిఎస్ వాళ్ళు కొంచెం సహకరించి మాకు రావాల్సిన డబ్బులు, పిల్లలకి రావాల్సిన డబ్బులు ఎస్ఆర్లో కూడా మా పేర్లే ఉన్నాయి సార్. అవి కూడా ఎస్ఆర్లో మా పేరు తీయడానికి మా డైవర్స్ సంఘం అబద్ధాలు చెప్పి మా పేరు తీయించడానికి ట్రై చేస్తున్నాడు సార్. బిఎస్ఎన్ఎల్ అధికారులు కొంచెం స్పందించి ఇది మేము అతను ఇక్కడ విజయవాడలో జాబ్ చేస్తాడు సార్. హైదరాబాద్లో ఆఫీస్ ఉంది సార్. అక్కడికి వెళ్తే విజయవాడ అంటున్నారు. విజయవాడ అయితే మీరు ఆయన సర్కిల్ ఆఫీసు చెన్నైలో ఉంది, అక్కడికి వెళ్ళాలని చెప్తున్నారు సార్. కొంచెం ఆఫీస్ వారు కొంచెం మాకు హెల్ప్ చేసి మాకు రావాల్సిన డబ్బులు, పిల్లలకి రావాల్సిన డబ్బుల నుంచి కొంచెం హెల్ప్ చేసి ఎస్ఆర్లో మా పేరు ఇచ్చేలాగా కొంచెం చూడమని ప్రార్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. నా పేరు ఇలంగి పిదుల సంయుక్త. మా డాడీ పేరు ఇలంగి చిట్టుబాబు, మా మమ్మీ పేరు ఇలంగి భవాని. మేమైతే ప్రజెంట్ ఎటపాకలో ఉంటున్నాము, భద్రాచలం పక్కన. మా డాడీ చిన్నప్పుడు మమ్మల్ని వదిలేసిన కాడి నుంచి ఇప్పటి వరకు అసలుకి మమ్మల్ని చూసింది లేదు. వేరే సెకండ్ మ్యారేజ్ చేసుకొని దానితోనే ఉంటున్నారు. ఆవిడ కూడా అసలుకి మా డాడీని మా దగ్గరికి రానివ్వట్లేదు. ఒక్కసారి అంటే ఒక్కసారి చిన్నప్పుడు నా బర్త్డేకి అలా వచ్చేటోళ్ళు, ఇప్పటి వరకు రాలేదు అప్పటి నుంచి. ఆవిడదేమో విజయవాడ ఉయ్యూరులో ఉంటున్నారు ఇప్పుడు. మా డాడీ అయితే మాకు కావాలి. ఆవిడని మాత్రం అసలుకి మేము ఏమంటున్నామంటే వేరే సపరేట్ రూమ్లో ఉందాం డాడీ, వేరే మనం ఉందాము, తనతో వద్దు అని చెప్పేసి అంటున్నాం. మా డాడీ మా దగ్గరికి రావట్లేదు. మా డాడీ అయితే మాకు కావాలి. అయితే నిన్న కూడా ఇలా కోర్టు కేసు జరిగిందనమాట. నిన్న కూడా వచ్చారు మా డాడీ. మా డాడీతో పాటు వాళ్ళ వైఫ్ని, సెకండ్ వైఫ్ని కూడా తీసుకొచ్చుకున్నారు. వైఫ్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు డైవర్స్ అయిందని. అయితే చిన్నప్పుడు నుంచి ఒక్క ఫీజు కూడా కట్టలేదు, మా స్కూల్ ఫీజు కూడా కట్టలేదు. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు గురుకులంలో సీట్ వస్తే అది కూడా దగ్గరుండి పోగొట్టారు మా డాడీయే. అన్నయ్య చదువుకోవడానికి, అన్నయ్యకి ఏమో ఇప్పుడు బైపీసీ అయిపోయింది, ఇంటర్కి డాక్టర్ కోర్స్కి మనీ అవుతాయి. దానికి కూడా మమ్మీ చాలా ఇబ్బందులు పడుతుంది. ఇంకా వచ్చే మనీ కూడా ఆపిచ్చేసాడు మా అన్నయ్యకి, 18 years వచ్చాయని చెప్పేసి. మళ్ళీ నిన్న కూడా ఇలా 10 lakhs ఇచ్చాము, సెటిల్మెంట్ అయిపోయిందని కూడా చెప్పి అబద్ధం చెప్పి కోర్టుని కూడా ఇలా మోసం చేస్తున్నారు. ఇంకా నా స్టడీకి కూడా నేను ఇప్పటి వరకు గవర్నమెంట్లోనే చదువుకున్నాను. అన్నీ 4th క్లాస్లో ఉన్నప్పటి వరకే ప్రైవేట్లో చదువుకున్నా. అప్పటి నుంచి ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా మమ్మీకి ఇంకా మనీ లేక నన్ను గవర్నమెంట్ స్కూల్లోనే, గవర్నమెంట్ కాలేజ్లోనే వేద్దాం అనుకుంటుంది. మాకు మనీ కూడా వద్దు, మా డాడీయే కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అభిలాష్ ఇలంగి, సన్ ఆఫ్ ఇలంగి బాబు అండ్ ఇలంగి భవాని. ప్రతి ఒక్కరికి ఉంటుంది, వాళ్ళ ఫాదర్ వాళ్ళతో పాటు ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలా మంది అబ్బాయిలకు ఉంటుంది. ముఖ్యంగా పెద్ద అయిన అబ్బాయిలకి వాళ్ళ ఫాదర్ వాళ్ళు సపోర్ట్ ఉంటే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. కాకపోతే నాకు అలా లేదు. మా డాడీ చిన్నప్పుడే మమ్మల్ని వదిలేసారు, నన్ను మా చెల్లిని. అప్పటి నుంచి మా మమ్మీ మమ్మల్ని పెంచుకుంటూ వచ్చారు, స్టడీ కానీ ఏమన్నా కానీ. ఇప్పుడు నేను రీసెంట్గా ఎంసెట్ కూడా పాస్ అయ్యాను, కాబట్టి మనీ ఫర్దర్ ఏం లేవని చెప్పి మమ్మీ వాళ్ళ స్టడీ నేను ఆపేయాల్సినంత పరిస్థితి వచ్చింది నాకు ఇవాళ. మా నాన్న ఇప్పటిదాకా నాకు ఎప్పుడు స్కూల్ ఫీజు కట్టలేదు, ఎప్పుడు నన్ను కాలేజ్ దగ్గర దింపలేదు, స్కూల్ దగ్గర దింపలేదు, పికప్ చేసుకున్న రోజు అంటూ కూడా లేడు. ప్రతి ఒక్కరు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మీ డాడీ ఏరా అంటే నాకు అడవాలని అనిపిస్తుంటారు లోపల. ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేది, చాలాసార్లు ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఏం చేయలేని పరిస్థితి. మా నాన్న ఏమో అసలు మీరు నాకు పుట్టలేదని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. మా చుట్టాలందరికీ అదే చెప్పాడు, అసలు మీరు నాకు పుట్టలేదని చెప్పి. పుట్టినప్పుడు అతను ఫేస్బుక్లో ఇల్లంగి బాబు అతని ఫేస్బుక్ ఐడి ఇప్పటికి కూడా దాంట్లో మా చిన్నప్పటి ఫొటోస్ అన్నీ ఎక్కడుండి, మా చెల్ల మెచ్యూర్ ఫంక్షన్ ఫొటోస్, మేము రాఖీ పండుగ దిగిన రోజు ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎందుకు పెట్టుకోవాలి మరి మేము పుట్టినప్పుడు చెప్పండి, మీరు అడగనట్టున్నారు ఒకసారి. థ్యాంక్ యూ.